guys, welcome back to a new video of Flax Gamer. సో ఇప్పుడైతే నేను ఏం చేయబోతున్నానని మీకు అర్థమైంది. ఇట్స్ టైమ్ ఫర్ టైం పాస్. మీకు అనిపించచ్చు నేను మీకు నమ్మకం లేకపోతే నేను కష్టపడి మైనింగ్ చేస్తే దీన్ని బ్లాగ్ చేసిన చూపిద్దామని బ్లాగ్ చేసిన కష్టపడి బ్లాగ్ చేసిన. ఐ థింక్ నా దగ్గర బో అయితే వచ్చింది. నేను కొద్దిసేపటి వరకు అయితే టైం పాస్ చేయడానికి అయితే వచ్చిన సర్వర్ వరకు. సో నేను వీడియో తీస్తూ ఉండే టైంకి నాకు సౌండ్స్ వల్ల వీడియో ఖరాబ్ అవుతుంది. సో వీడియో పోస్ట్ చేయాలి, డైరెక్ట్ డిలీట్ అయిపోయింది వీడియో. సో తర్వాత నాకు కొంచెం ఫుడ్ ఐటమ్స్ కావాలని నేను ఇప్పుడు ఆలోచించాను. సో క్రాఫ్టింగ్ టేబుల్ తయారు చేసి ఐ థింక్ బ్రెడ్స్ అయితే ఈజీగా తీసుకోవచ్చింది. సో ఇంకొన్ని బ్రెడ్స్ అయితే కావాల్సి వచ్చింది. సో నాకు కావాల్సినంత బ్రెడ్ తీసేసుకున్నా. నాకు మొత్తం 8 వీక్స్ ఉండే అంతే సరిపోయింది. దానికంటే ఎక్కువ అంటే మరీ ఎక్కువ అని అనొచ్చు, మరీ తక్కువ అని కూడా చెప్పచ్చు. తక్కువ అనొచ్చు, ఎక్కువ అని అనొచ్చు. అయినా మీకు గుర్తుండొచ్చు మనం ఈ వీడియో ఎందుకు ఇస్తున్నామో. జస్ట్ ఫర్ టైం పాస్, గుర్తుపెట్టుకో, జస్ట్ టైం పాస్ ఆన్ హైపర్ ఎస్ఎంపీ సిరీస్. ఎవరైతే నా ఫస్ట్ ఎపిసోడ్ చూసారో వాళ్ళకి చెప్పడం మర్చిపోయా. వీడియో చూసేటప్పుడు అయితే నేను చెప్పడమే మర్చిపోయా ఈ సిరీస్ పేరు. సో దీని పేరే హైపర్ ఎస్ఎంపీ సిరీస్ సీజన్ 1. సో ఇది ఎపిసోడ్ 2 అనమాట. టైం పాస్ టైం ఇదేమే ఉంటుంది. మీకు టైటిల్ రీడ్ వస్తుంది, టైటిల్ రీడ్ చేసే మీకు వీడియో ఇస్తాను. సో ఐ థింక్ ఫామ్లో పెట్టిన ఓకే చాలా పొటాటోస్ దొరికినాయి నాకు. ఒక విలేజర్తో ట్రేడ్ చేయాలి. మనం ట్రేడ్ చేస్తే మనకు చాలా ఐటమ్స్ దొరుకుతాయి. సో గైస్ వెయిట్ ఎ సెకండ్, నేను ఇప్పుడు ఏఎఫ్కేకి వెళ్తా. 1 minute అంతే. ఏఎఫ్కే వేస్తా. ఓకే. సో గైస్ ఒక చిన్న ప్రాబ్లం అయితే అయింది. నేనైతే ఆన్లైన్ ట్రేడర్ యొక్క ట్రేడింగ్ మర్చిపోయా. వాడు ఏం ట్రేడ్ చేస్తాడు? ఎమరాల్డ్స్. వాడు స్టోర్ కూడా ట్రేడ్ చేస్తాడు. వెయిట్ గైస్, మనకి ఎమరాల్డ్స్ ఉండాలి ఫస్ట్. అవును, వీడు ఇంత చెత్త ట్రేడ్ ఎందుకు ఇస్తున్నాడు? నేను ఎందుకు ట్రేడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనకి. సో ఐ థింక్ వచ్చేసినాం. సో నేను ఈ గోడని అయితే వాళ్ళ కొట్టి వుడ్ అయితే తీసుకున్నా. సో నెక్స్ట్ ఏమైందంటే నేను హైపర్ ఎస్ఎంపీలో జస్ట్ ఒక టైం పాస్ చేస్తూ ఉండగా జాంబీస్ వచ్చాయి. నేను కష్టపడి చేసినంత పోయింది. సో నేనైతే దీని లోపల వచ్చింది. నాకేం తెలుసు. సో ఐ థింక్ వార్నింగ్ ట్రేడర్ వాడే అనుకుంటాం. మళ్ళీ వెయిట్ గైస్ చెక్ చేద్దాం. వాడినా వాడి ఒక పట్ట సైడ్ ఓ షిట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి మనల్ని మనం వీటి నుంచి. వెయిట్ గైస్, so wait a sec. Oh
ఆవు నేను దీన్ని చంపేద్దాం. ఘోరంగా ఎట్లుంటాను అని ఇంతే ఉండాలి మన ఎనిమీస్కి. రాబోయే కాలంలో మన మీద చరిత్రని తయారు చేయాలి. ఒట్టిగానే మనకు చరిత్ర ఏంది, మన ముఖాలు కూడా తయారు చేయాలి. ఐ థింక్ వెయిట్ చికెన్. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డైమండ్ ఆర్మర్ అండ్ షీల్డ్ కూడా వచ్చేసింది నాకు. సో మన డే 6 అయితే అయింది. 6 days మనం ఆడినాం. ఒక 3 days అయితే నేనే ఆడేసి వెయిట్ 6 days అయితే నేనే ఆడేసిన. బట్ బాధగా అయితే అనిపిస్తుంది వీడియో పోతే. సో ఐ థింక్ చెస్ట్ అయితే తెచ్చుకోవాలి నేను. అది మంచి ఐడియా. వెయిట్ సెక్. నోవే. ఇప్పుడు ఇంత పెద్ద విలేజ్లో ఇంత పెద్ద పొక్కే వేసింది. ఇప్పుడు అన్నిటినీ నేనే క్లీన్ చేయాలి. కొంచెం నేను ఎందుకు క్లీన్ చేస్తాను, అది నా విషయం కదా అని మీరు అనుకోవచ్చు. సో ఎవరి వల్ల అయితే ఈ సర్వర్లో మిస్టేక్ జరుగుతుందో వాళ్ళే ఆ మిస్టేక్ని కవర్ చేయాలి. ఇది సర్వర్లో ఉన్న పెద్ద తలనొప్పి, అన్నికంటే పెద్ద తలనొప్పి ఇదే. ఈ సర్వర్లో ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఎదురోని గెలిపితే సర్వర్ అడ్మిన్ బ్యాన్ చేసేస్తాడు. మీరు అనుకోవచ్చు ఈ సర్వర్కి అడ్మిన్ కూడా ఉంటాడని. ఇది మాడు గైస్, దీనికి అడ్మిన్ ఉంటాడు, ఎనిమీ కూడా ఉంటాడు. ఏమన్నా ఉంటుంది ఎస్ఎంపీస్, కానీ మన ఎస్ఎంపీస్ దానికి చాలా వాట్ ఈస్ దట్? ఓ నో అమ్మా, ఈ బ్లాస్ట్కి నాకు ఏమైనా లోడ్ దొరుకుతుందా అనుకుంటే ఓ షిట్, జాంబీ వచ్చిండు. నాకు తెలిసి మనం ఇంకో షీల్ తయారు చేయాలి, నాకు యూజ్ అవుతుంది. సో మనం దీన్ని కవర్ చేసేద్దాం ఫాస్ట్గా. దేనికంటే ముందు ఎవ్వరు చూడకంటే ముందే క్లీన్ చేసి పడేయాలి, లేకపోతే అయినట్టే మన పని. గోవింద అయినట్టే మన పని. I think yeah. So నేను చెస్ట్ పక్కనే తెచ్చిన. సో ఐ థింక్ చాలానే డ్యామేజ్ అయింది మన షీల్డ్. చాలా చెస్ట్ కోసం చూసిన, కానీ ఇప్పటివరకు ఏ చెస్ట్ కనిపించలేదు. సో ఇక్కడ ఒక సపరేట్ దొరుకుతుంది. ఇక్కడ మన లూట్ దొరుకుతుందేమో. ఓకే చూద్దాం. ఏం లేదు, వేస్ట్గా వేస్తుంది ఈ ప్లేస్. అట్లనే అనిపిస్తుంది నాకైతే. మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి హార్డ్ దాకా దుంకాలి. ఫాస్ట్ ఉరకాలి. గుడ్ బ్లాక్స్ పొటాటోనా ఫాస్ట్ ఇవే
జాంబీస్ వచ్చేస్తాయి. ఇప్పటికే ఫుల్ భయం అవుతుంది నాకు. మళ్ళీ జాంబీస్ ఎప్పుడు వస్తాయి ఏం తెలియదు సిల్వర్ గురించి. ఎప్పుడు ఏమవుతుందో ఏం తెలియదు. ఇక్కడ డైమండ్స్ అయితే ఇక్కడనే ఉన్నాయి. ఐ థింక్ ఐరన్కి అన్ని ఇక్కడ తీసేసుకుంటా. బ్రేక్ తీసేస్తా. సో దీన్ని మనం ఫాస్ట్ ఇక్కడ వెళ్ళిపోదాం. లేట్ అయింది దీనికి, జాంబీకి చాలా లేట్ చేసింది రావడానికి. సో మనం ఆల్రెడీ మనం పని చేసి మనం వెళ్ళిపోదాం ఫాస్ట్గా ఇంటికి. ఓకే ఇది ఫాస్ట్గా ఎంట్రీ ఇచ్చేద్దాం. ఓ షిట్ నో. No way. బ్రో కొత్తిల్లు తయారు చేసుకున్నామనే ఆనందంలో ఇది ఎట్లయిందో ఏమో, బట్ చాలా కోపంగా అనిపిస్తుంది దాని మీద. సో మన హాఫ్ ప్లేస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను కాబుల్ స్టోన్ ఇక్కడ తీసుకొని రావాలి, ఇక్కడ నుంచి తీసుకొని రావాలి. సో ఇల్లు అయితే మైండ్ చేసేద్దాం ఫాస్ట్గా. మనకేం దొరుకుతుంది తీసుకుందాం. ఇల్లు అయినా బ్రేక్ కానీ ఇది, బట్ నాకు నా ఇల్లు మళ్ళీ వాపస్ రావాలి. మళ్ళీ వీడేంద్రా బాబు, మనం టైం డే చేసి పడేద్దాం. డే అంటే వెదర్ క్లియర్ చేసేద్దాం. అప్పటి నుంచి నాకు తలకాయ నొప్పేస్తుంది దీనివల్ల. గైస్ లెట్స్ డూ దిస్. లేదా ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఒక చెస్ట్ పెడతా. ఫస్ట్ ఇది ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తా ఫస్ట్ నేను. ఓకే ఇవన్నీతో వేరే పని లేదు. సో నేను ఫాస్ట్ ఇవన్నిటిని పెట్టేస్తా. ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఓకే ఇది లోపట, ఇది లోపట, ఇది లోపట, ఇది లోపట, ఇది లోపట, లోపట లోపట లోపట, ఇది లోపట, ఇది లోపట. ఇవన్నీ బయట పెట్టుకుంటా యూజ్ అయితే. ఓకే లెట్స్ డూ దిస్. ఐ కాంట్ బిలీవ్ ఇది ఎట్లయిందో ఏమో, బట్ చాలా బాగా అనిపిస్తుంది నాకు. కోపంగా అయితే నాకు అస్సలకే తగ్గుతలేదు.